లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా అనే కార్యక్రమం ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితంలో మరొక రోజును మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ దేవాతి దేవునికే కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం రండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ కీర్తన భాగంలో కీర్తనకారుడైన దావీదు గారు అంటూ ఉన్నారేమనంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఆయన ప్రాణము ఎవరిని నమ్ముకుందంట అంటే దేవుని నమ్మిందంట. ఆయన దేవుని మీద తన నమ్మకాన్ని పెట్టుకున్నారంట. అంటే తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్ని కానీ, తనకి సపోర్ట్గా నిలబడి సహాయం చేసే మనుషులను కానీ, తన దగ్గరున్న వెండి బంగారాల్ని, ఆస్తిపాస్తులను, డబ్బులను, తనకున్న గృహాన్ని, వసతుల్ని, వేటిని కూడా ఆయన నమ్ముకోలేదా? తనకున్న అధికారాన్ని, పేరు ప్రఖ్యాతల్ని, వీటన్నిటిని కూడా ఆయన పక్కన పెట్టేశాడా అంటే అవును కదా. తన ప్రాణము ఎవరిని నమ్మింది అంటే కేవలం దేవుని నమ్మిందంట. వీటన్నిటినీ కూడా నమ్మకుండా కేవలం దేవునినే నమ్మాడు దావీదు అని నువ్వు ఎలా చెప్పగలవమ్మా అని అంటే, అక్కడ ఆయన అంటూ ఉన్నారు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఒక మనిషికి అతి కష్టమైన విషయం ఏంటి అంటే మౌనంగా ఉండడం కాదండి. చాలాసార్లు మనం కొంతమందిని అంటూ ఉంటాం, ఏమనంటే అసలు కొంచెం సేపు కూడా మౌనంగా ఉండలేవా? మాట్లాడకుండా అవసరమైనంత వరకే మాట్లాడడం నీకు రాదా? ఒకవేళ రాకపోతే కనీసం అలా అయినా నేర్చుకో. అవసరానికి మించి మాట్లాడితే ఆ మాటలకు విలువ ఉండదు. కాసేపన్నా మౌనంగా ఉండు అని కొంతమందిని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే మనిషికి ఎంతసేపు మాట్లాడడానికైనా శక్తి ఉంటుంది, కానీ మౌనంగా ఉండాలన్నా, దేనికోసమైనా వెయిట్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ స్పీడ్ జనరేషన్లో అన్నీ కూడా స్పీడ్గా జరిగిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ డెలివరీ, డ్రైవింగ్ కూడా స్పీడ్గా చేయడం, అన్నీ కూడా క్షణాల్లో జరిగిపోవాలి, నిమిషాల్లో ఇంటి దగ్గర ఉండాలి అని కోరుకునే వాళ్ళని మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. ప్రజలకి అన్నిటికంటే చాలా కష్టమైన టాస్క్ ఏదైనా ఉంది అని అంటే మౌనంగా ఉండడం ఒకటి, వెయిట్ చేయడం ఒకటి. ఒక మనిషి ఎప్పుడు మౌనంగా ఉండగలడో తెలుసా అండి? దేవుని నమ్మినప్పుడు మాత్రమే ఒక మనిషి మౌనంగా ఉండగలడు. దేవుని నమ్మినప్పుడు మాత్రమే ఒక మనిషి నెమ్మదిగా ఉండగలడు. ఒకవేళ దేవుని కాకుండా దావీదు గారు కనుక డబ్బునో మనుషులనో తనకున్న దాన్నో కనుక నమ్ముకొని ఆధారంగా చేసుకొని ఉండుంటే, తనకు కలిగిన శ్రమల్ని ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి అని తన సొంత ప్రయత్నాలు చేసి ఉండేవారేమో. నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. ఒక సమస్య మనకి ఏదైనా ఎదురైనప్పుడు మనం ఎప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడతాం, ఎప్పుడు మౌనంగా ఆయన వైపు చూస్తూ మనం ఎదురు చూడగలుగుతామంటే మన దగ్గర ఏది లేనప్పుడు. ఒకవేళ మన దగ్గర ఏది ఉన్నా కూడా ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రం మనం మౌనంగా ఉంటాం. దేవుని మీద నుండి కనుక మన నమ్మకం మనుషుల మీదకో, డబ్బు మీదకో, మనకు కలిగిన దేని మీదకైనా మళ్ళింది అంటే ఎలాగైనా ఈ సమస్యల నుండి త్వరగా బయటపడాలి, ఏదో ఒకటి చేసేద్దాం, ఎవరో ఒకరిని సహాయం అడిగేద్దాం, నా దగ్గర డబ్బు ఉంది కదా, నా దగ్గర బలం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, నా సొంతంగా నేను ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ సమస్యను పరిష్కరించాలి అని మన సొంత శక్తితో, మన సొంత ఆలోచనలతో ఏదో ఒక రీతిగా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడని, ఆయన తన నిర్ణయ కాలంలో ప్రతి దాన్ని కూడా చక్కగా జరిగిస్తాడని,
మన జీవితంలో ఆయన సమస్తమును మన మేలు కోసం సమకూర్చి జరిగిస్తున్నాడని కనుక ఆయన్ని మనం నమ్మగలిగితే మౌనంగా ఉంటాం. ఇంక మనం తొందరపడం. కోపాలు, ఆవేశాలు, ప్రయాసలు ఇవన్నీ కూడా మానుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన సహాయాన్ని అడుగుతాం. ఎందుకనంటే నిన్నే నేను నమ్ముకొని ఉన్నానయ్యా, నేను మౌనంగా నీ సమయం కోసం ఎదురు చూస్తున్నానయ్యా అని. దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, కొన్నిసార్లు మనం చేయని పనులకి కూడా మనం నిందించబడవలసి ఉంటుంది. ఎందుకు కారణం లేకుండానే మనకి శత్రువులుగా మారేవారు ఉంటారు, మనల్ని గాయపరిచేవారు ఉంటారు. కారణం ఏంటో కూడా అర్థం కాదు. కొన్నిసార్లు అయితే మన ద్వారా ఎక్కువగా మేలు పొందిన వాళ్ళే మనకి విరోధులుగా మారిపోతూ ఉంటారు. మన మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా మనల్ని సమాజంలో తక్కువ చెయ్యాలి అని చూస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం మౌనంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, పగ తీర్చటం ఏ పని కాదు, అది నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. మీరు మౌనంగా ఉండి నా చేతులకు అప్పగిస్తే నేను చూసుకుంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడగలం. అపోస్తులుడైన పౌలు గారు అంటారు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి నువ్వు ఆహారం పెట్టు, అతడు దప్పికొని ఉంటే నీవు అతనికి దాహానికి ఇవ్వు. అలా చేస్తే అతని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావని. మన విరోధులు మనల్ని నిందిస్తున్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటండి, మౌనంగా ఉండాలంట. ఎందుకంటే ఆయన్ని మనం నమ్మాం కాబట్టి, మన దేవుని మీద మనం ఆధారం చేసుకున్నాం కాబట్టి, సంపూర్ణంగా మనం ఆయన్ని నమ్మాం కాబట్టి మనం మౌనంగా ఉండాలి. ఆయన సమయం కోసం, ఆయన ఇచ్చేంత వరకు, ఆయన పని చేసేంత వరకు, ఆయన ప్రతిఫలం ఇచ్చేంత వరకు మనం ఆయన కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. సరేనమ్మా, దేవుడు ఇస్తాడంటున్నావు, నిర్ణయకాలం అంటున్నావు, దేవుని సమయాలన్నీ ఖచ్చితం అంటున్నావు, ఎదురు చూస్తే మాకేంటి ప్రయోజనం అని అంటారా? ఆయన కోసం ఎదురు చూస్తే మనల్ని ఆయన ఎన్నడూ సిగ్గుపరచుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నారు, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది, ఎందుకంటే ఆయన వలనే నాకు రక్షణ కలుగుతుంది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. అంటే ప్రతి శ్రమలో నుండి మనల్ని రక్షించేది, ప్రతి పరిస్థితిలో నుండి మనల్ని విడిపించేది, కాపాడేది అన్నీ కూడా ఎవరంటే ఆయనే. ఆయన మాత్రమే ప్రతిదాన్ని పరిష్కరించగలవాడు. కాబట్టి నేను ఆయన్ని నమ్ముకొని ఉన్నాను, మౌనంగా ఆయన కోసం నేను ఎదురు చూస్తాను. అన్ని కలిగిన దావీదు గారే దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే మనం ఎందుకు అలా నేర్చుకోకూడదు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోబు గారు ఎంతో భయభక్తులు గలవారైనప్పటికీ కూడా దేవుని అనుమతిని బట్టి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. తనకున్నదంతా కోల్పోయాడు. తనకున్న పిల్లలందరినీ ఒకే రోజు పోగొట్టుకున్నారు. తనకున్న పశువులన్నిటినీ ఒకరోజే పోగొట్టుకున్నాడు. ఎంతో అనారోగ్య పరిస్థితిలోనికి వెళ్ళిపోయి దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు, కానీ మౌనంగా అలా దేవుని కోసం ఎదురు చూశాడంతే. భార్య వచ్చి దూషిస్తుంది, ఇంకా దేవుని యందు యథార్థత విడిచిపెట్టవా? అలా దూషించినా కూడా, అలా మాట్లాడినా కూడా యోబు ఒకటే అన్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. నేను ఆయనే నమ్ముతాను. ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం కనిపెడతాను అని యోబు పలికిన మాట ఈరోజు మనందరికీ మాదిరి కాదా? ఆయన తన ప్రాణం అంతటితో దేవుని నమ్ముకొని ఎదురు చూశాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మౌనంగా దేవుని నమ్మి మనం ఎదురు చూడగలిగితే ఆయన మనల్ని ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునందడు అని కీర్తనాకారుడు తన కీర్తనలో చెబుతూ ఉన్నాడు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ సముద్రంలో ముంచేయడానికి మమ్మల్ని తీసుకొచ్చారా అని మోషే మీద సణుగుతున్నారు.
కానీ దైవజనుడైన మోషే గారు అన్న మాట నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. మీరేం చేయాలని మోషే గారు చెప్తున్నారంటే, మీరు ఊరక నిలుచుండి చూడాలి. జస్ట్ స్టాండ్ అండ్ వెయిట్ ఫర్ గాడ్. మీరు అలా ఊరుకుండండి. సొనిగి గొణిగి ఏదొకటి మాట్లాడి తొందరపడి టైం వేస్ట్ చేసుకోకుండా దేవుని సహాయం అడుగుతూ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఊరక నిలబడి మనం చూస్తే, ఊరక నిలబడి చూడడం అంటే ప్రార్థన చేయకుండా ఏ పని చేయకుండా అలా ఊరకుండమని నా ఉద్దేశం కాదు. దేవుని పాదాల దగ్గర మనం కూర్చొని ఆయన సహాయాన్ని కనుక మనం అడిగితే, ఆయన చేతులకి మనం సమస్తాన్ని అప్పగించి మనం ముందుకు అడుగులు వేస్తే ఆయన మన మార్గాల్ని సరళం చేస్తాడు. మన ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. మనకు రక్షణ కలగజేస్తాడు. మనల్ని విడిపిస్తాడు. మన ముందుగా ఉండి మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రమయ్యా. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా ఆశ్రయదుర్గం అని చెప్పిన దావీదు గారి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మా జీవితంలో మేము ఎదుర్కొన్న ప్రతి సమస్యను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీకు అప్పగించి నిన్ను నమ్ముకుని మేము మౌనంగా నీ వైపు చూస్తూ ఉన్నాం. నీవే మాకు సహాయం చేయండి. మీరే మాకు ముందుగా నడవండి. మాకు మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళం చేయమని అడుగుతున్నాం. ఆనాడు మోషే దైవజనుడికి ముందుగా నడిచి ఎర్ర సముద్రాన్ని సహితం పాయలు చేసి మార్గాన్ని సరళం చేసిన దేవుడవు నీవయ్యా. నీవు మా పక్షంగా ఉండండి. మేము ఊరక నిలబడి నీవిచ్చే రక్షణను అనుభవించుటకు, సంపూర్ణంగా నీపైన ఆధారపడుటకు మాకు సహాయం చేయండి. ఇంకా నువ్వు బలమైన ప్రార్థనాత్మతో మమ్మల్ని అందరినీ నింపండి. ఈ ఉదయకాలం మీ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలని మీరు దీవించమని అడుగుతున్నాం. లోకంలో వేటి మీద ఆధారపడకుండా సంపూర్ణంగా నీపైన నమ్మకం ఉంచడానికి, నీ సమయాల కొరకు మౌనంగా ఎదురు చూడడానికి మాకు సహాయం చేయండి. ప్రతి తొందరపాటుతనం నుండి విడిపించి ఈ రోజునైనా మేమందరం చేసే ప్రతి పనిలో నీవే మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మన ఉదయకాల మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.